శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు 136 రోజుల పాటు శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వక్రీ బలి అంటాడు. అంటే వక్రించినటువంటి గ్రహం చాలా బలంగా పనిచేస్తుంది అని అంటారు. చాలా బలంగా పనిచేయడం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వాళ్ళ మీద పాజిటివ్ కొన్ని రాశులకు ఇస్తుంది. అలాగే కొంతమంది మీద మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అది కూడా బలంగా పడుతుంది. అయితే ఆ ఏ రాశుల వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకమైన ప్రభావాలు ఇవ్వబోతున్నాడు. ఆ వ్యతిరేకమైన ప్రభావాలని మీకు అనుకూలంగా మలుచుకోవాలన్నా లేదా వాటి నుంచి తప్పించుకోవాలన్నా ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి అనేక విషయాల గురించి క్లుప్తంగా మీకు నేను ఇప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి గతంలో ఒక సంవత్సరంన్నర పాటు దుబారాగా డబ్బులు ఖర్చు అయిపోవటం, శారీరకంగా మానసికంగా అలసిపోవటం, అలాగే ఏ పని చేసినా కూడా ఇక ఏం చేయలేము అనేటువంటి ఒక నిస్సహాయత అవన్నీ వచ్చేసినాయి. అవి తిరిగి ప్రకోపించే ఛాన్స్ ఉన్నాయి. అంటే గతంలో ఏ కుంభంలో శని సంచారం మొదలైనప్పటి నుంచి వీళ్ళకి ఏలినాటి శని మొదలైంది. ఏలినాటి శని మొదలైనప్పుడు ఏ రకమైన లక్షణాలు వచ్చినాయో అవన్నీ కూడా వీళ్ళకి మరలా అవే రిపీట్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. కుంభంలో శని ఎప్పుడు వచ్చాడు అని అంటే దాదాపుగా ఒక 3 సంవత్సరాలు, సుమారు 3.5 సంవత్సరాల క్రితం వచ్చాడు. అప్పుడు ఏ రకమైన ఇబ్బందులు వచ్చినాయో మీనరాశి వాళ్ళకి, ఏ రకమైన ఖర్చులు వచ్చినాయో అవన్నీ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి గతంలో మీరేంటి అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మీకు తోచిన నిర్ణయాలు మీరు తీసేసుకున్నారు. మేము ఏముంది మీకు చాలా చూశానులే అని చెప్పి ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల చాలా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడటం, మానసికంగా కొంత డిప్రెషన్కి గురవటం, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడటం, డబ్బులు నష్టపోవటం, రుణాలు చేసే పరిస్థితి ఉండటం, తీవ్రంగా అప్పులు చేయటం, ఇలాంటివన్నీ జరిగినాయి. మళ్ళీ అటువంటి సిచ్యుయేషన్సే మళ్ళీ రిపీట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు రెమెడీస్ పాటించి తీరాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏంటంటే ఏ పనులు చేస్తే ఈ వక్రశని ప్రభావం మీ మీద అస్సలు ఉండదు, ఇంకా మాట్లాడితే పాజిటివ్గా మారుతుంది అంటే కొన్ని పరిహారాలు చెప్తానని ఫస్ట్లో చెప్పాను, అవి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే వృద్ధులు, వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అది ఆర్థికంగా కావచ్చు, అలాగే వాళ్ళకి సర్వీస్ చేయటం కావచ్చు. వికలాంగులు ముఖ్యంగా ఎవరైనా కుంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్ అంటే 3 చక్రాల బండ్లు ఇవ్వటం కానీ, లేదా వాళ్ళ ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వటం కానీ. రోగుల్లో కూడా మామూలు రోగులు కాదు, దీర్ఘ రోగులు. కొన్ని దీర్ఘ రోగులకి తరుణ రోగులకి తేడా ఏంటంటే తరుణ వ్యాధులు అంటే అప్పుడే వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. దీర్ఘ రోగులు అంటే నెలలో సంవత్సరాల తరబడి వాళ్ళు రోగిష్టి వాళ్ళనే ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి. ఇంకా కుదిరితే ఈ 6 రాశుల వాళ్ళు ఎవరైనా రక్తదానం చేసే అలవాటు ఉంటే చెయ్యండి, అది మీకు మంచిది. ఇక ఇంకా ఎవరైనా సరే ఈ 6 రాశుల్లో శనీశ్వరుడికి సంబంధించి మంచి ఫలితాలు పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించడం కానీ, ఏదైనా పళ్ళు ఇవ్వటం కానీ అవకాశం ఉంటే చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కాదు, వృద్ధాశ్రమాలు ఎవరికైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి వృద్ధులకి సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించండి, వాళ్ళకి కావాల్సిన సేవలు చేయండి. శని గ్రహం అనేటువంటిది వృద్ధుల్ని సూచిస్తుంది, నల్లటి వాళ్ళని సూచిస్తుంది, కుంటి వాళ్ళని సూచిస్తుంది. అలాగే నలుపుకి సంబంధించినటువంటి విషయాలు, నూనెలకు సంబంధించిన విషయాలు, పత్తికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది. ఈ 6 రాశుల్లో ఇటువంటి వాటికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకోవాలి, తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, శని ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుకుంటాడు, ఆనెస్టీ, నీతి నిజాయితీలను కోరుకుంటాడు. ఈ 6 రాశుల్లో ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో, క్రమశిక్షణతో ఉంటారో, పరద్రవ్యాన్ని ఆశించరో, అంటే ఎదుటివాడి ఇల్లు కొంప కొల్లగొట్టి కాజేయాలనుకోరో, వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళ ఆస్తి కలుపుకుందాం, ఏదో ఒక రకంగా వాడి ఆస్తి వాడిని బెదరగొట్టో, భయపెట్టో, లేదా ప్రలోభాలకు గురి చేస్తూ లాక్కుందాం అనేటువంటి వాళ్ళు కానీ, తీవ్రంగా మద్యపానం చేసేటువంటి వాళ్ళు కానీ, అలాగే నిషేధిత ప్రదేశాలు అంటే జూద గృహాలు, వ్యభిచార గృహాలు, ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళని మాత్రం ఈ 136 రోజులు కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాటి జోలికి ఖచ్చితంగా పోవద్దు. ఈ 136 రోజులు అసలు పోవద్దు.
కనుక నేను చెప్పినటువంటి విషయాలు గమనంలో పెట్టుకోండి, జాగ్రత్తలు పాటించండి. మన ఛానల్లోనే ఇంకా పరిహారాలు ఇస్తాను, మీకు షార్ట్స్ రూపంలో కూడా ఇస్తాను. వాటిని పాటించి ఈ 136 రోజులు మీకు అత్యంత అనుకూలంగా మార్చుకోవచ్చు. నేను చెప్తూ వీడియో మొదట్లో ఒక మాట చెప్పాను, వక్రీ బలి అన్నాను. వక్రించిన గ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసేటప్పుడు దాన్ని పాజిటివ్గా నెగిటివ్గా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి అందరూ 12 రాసుల వాళ్ళు శనీశ్వరుడు యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.